హలో అండి. ఓట్స్ దోశ కోసం మనం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక గరిటె పుల్లటి దోస పిండి కానీ లేదా ఇడ్లీ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి, సాల్ట్, వాటర్ పోసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దోశ పెనం పెట్టుకొని నాప్కిన్ తోటి ఈ విధంగా తుడిచేసుకోండి నీట్గా. తుడుచుకున్న తర్వాత ఒక దోశని మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వచ్చేస్తుందండి. అస్సలు అంటుకోవడం, చుట్టుకోవడం అలా ఏమీ ఉండదన్నమాట. ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి. ఇది ఏ చట్నీతో అయినా తినచ్చండి, చాలా బాగుంటుంది. లేదా మీరు దోశ మీదే డైరెక్ట్గా వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. దోశ చాలా సాఫ్ట్గా, లైట్ క్రిస్పీగా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.